సో ఈరోజు మనం కుబర్నెటిస్లో కాన్ఫిగ్ మ్యాప్స్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ దానికి నేను కోడ్ రాశాను. సో ఎంప్లాయీ కాన్ఫిగరేషన్ క్లాస్కి తీసుకున్నాను. సో ప్రిఫిక్స్ ఎంప్లాయీ పెట్టాను. దానికి ఎంప్లాయీకి నేము, డిపార్ట్మెంటు, శాలరీ, ఏజ్ ఇలా 4 ప్రాపర్టీస్ తీసుకున్నాను. సో నాకు ఈ వాల్యూస్ ఎన్విరాన్మెంట్ నుంచి తీసుకోవాలి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ నుంచి తీసుకోవాలి. సో నేను ఎక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెటప్ చేయలేదు. సో ఒకసారి అప్లికేషన్ ప్రాపర్టీస్లో వాల్యూస్ ఇస్తాను. డిపార్ట్మెంట్ ఐటీ ఇచ్చాను. శాలరీ 10,000 ఇచ్చాను. ఏజ్ 20 ఇచ్చాను. సో నేను ఇప్పుడు అప్లికేషన్ రన్ చేస్తే వాల్యూస్ నాకు చెక్ చేయడం కోసం నేను స్ప్రింగ్ బూట్ అప్లికేషన్లోనే ఇంకో మెథడ్ ఇచ్చాను. ఎండ్ పాయింట్ వచ్చేసి ఎంప్లాయీ. సో ఏవైతే కాన్ఫిగరేషన్ క్లాస్ ఉందో దాన్ని ఆటోవేర్ చేసుకున్నాను. ఆటోవేర్ చేసిన క్లాస్ని నేను రిటర్న్ చేస్తాను. సో ఎప్పుడైతే నేను రిటర్న్ చేస్తానో సో నాకు ఈ కాన్ఫిగరేషన్ క్లాస్లో ఉన్న వాల్యూస్ అన్ని అసైన్ అయ్యి నాకు ఈ ఆబ్జెక్ట్ రిటర్న్ అవ్వాలి. సో నేను అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. అప్లికేషన్ రన్ అవుతుంది. ఒకసారి నేను బ్రౌజర్లోకి వెళ్ళి లోకల్ పోస్ట్ కోలన్ 8080 సో కొడితే ఇది మన డిఫాల్ట్ URL. సో నాకు ఎవరికి వచ్చింది, నేను ఎంప్లాయీస్ చెక్ చేయాలి. ఎంప్లాయీ సో చూస్తే అప్లికేషన్ ప్రాపర్టీస్ ఫైల్లో నేను ఏదైతే వాల్యూస్ ఇచ్చానో ఆ వాల్యూస్ రీడ్ చేసి నాకు ఈ కాన్ఫిగరేషన్ వాల్యూస్ చూపిస్తుంది. సో ఇదే కాన్ఫిగరేషన్ వాల్యూస్ మనకి కుబర్నెటిస్ పార్ట్స్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇచ్చేయాలంటే మనకు కాన్ఫిగ్ మ్యాప్స్ కావాలి. సో అవి ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రన్ చేయాలని నేను మీకు చూపిస్తాను ఈరోజు. అప్లికేషన్ స్టాప్ చేస్తున్నాను. అప్లికేషన్ ప్రాపర్టీస్లో ఈ వాల్యూస్ రిమూవ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాను. మామే సెలెక్ట్ చేసి టీఏనో ఇన్స్టాల్ క్లిక్ చేసి రన్ కొడుతున్నాను. సో వన్స్ అప్లికేషన్ బిల్డ్ అయిన తర్వాత మీకు కాన్ఫిగ్ మ్యాప్స్ ఎలా క్రియేట్ చేశాను, సర్వీస్ డిప్లాయ్మెంట్లో ఎలా యాడ్ చేశాను అనేది ఏ చేంజెస్ చేశానో చూపిస్తాను. అప్లికేషన్ నాకు సక్సెస్ఫుల్గా బిల్డ్ అయింది. సో ఏదైతే ఎంప్లాయీ ఉందో ఆ ఎంప్లాయీ వాల్యూస్ నాకు కార్డ్లో కాన్ఫిగ్ వాల్యూస్ లాగా అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ నుంచి గెట్ చేసుకోవాలంటే నేను కాన్ఫిగ్ మ్యాప్స్ గెట్ చేయాలి. సో అందుకోసం నేను API వర్షన్ V1 కైండ్ కాన్ఫిగ్ మ్యాప్ మెటాడేటా నేమ్ వచ్చేసి కాన్ఫిగ్ మ్యాప్ నేమ్ ఇచ్చాను, సమ్ శాంపిల్ నేమ్. సో లేబుల్స్ లేబుల్కి యాప్ నేమ్ ఇచ్చాను. దాని తర్వాత ఈ కాన్ఫిగ్ మ్యాప్లో మెయిన్ వచ్చేసి ఈ డేటాలో ఏవైతే వాల్యూస్ మీకు ఎన్విరాన్మెంట్లో ఉండాలో ఆ వాల్యూస్ని ఇక్కడ యాడ్ చేయాలి. సో వీటిలో ఖచ్చితంగా స్ట్రింగ్సే ఉండాలి. నువ్వు స్ట్రింగ్స్ కాకుండా ఏమీ తీసుకోవడానికి వీల్లేదు. సో ఇక్కడ నేను నజీర్ అని ఇచ్చాను. నేను చేంజ్ చేసి హజరత్
హజరత్ ఇస్తాను. సో శాలరీ వచ్చేసి 5,000 ఇచ్చాను. ఏజ్ 16 ఇచ్చాను. డిపార్ట్మెంట్ సంథింగ్ లైక్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని ఇస్తాను. సో మీరు ఇక్కడ కాన్ఫిగ్ మ్యాప్ చెక్ చేస్తే మెయిన్ వచ్చేసి కైండ్ ఖచ్చితంగా కాన్ఫిగ్ మ్యాప్ ఉండాలి. నెక్స్ట్ డేటా ఉండాలి. మెటా డేటాకి నేమ్ ఉండాలి. లేబుల్స్ యాడ్ అయి ఉండాలి. సో ఇవి ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ డేటాలో వాల్యూస్ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా డబుల్ కోట్స్లో ఉండాలి. లేదు స్ట్రింగ్ డేటా అయితే డబుల్ కోట్స్ అవసరం లేదు. మనం ఎంప్లాయీ డాట్ నేమ్. సో ఈ ఎంప్లాయీ అనేది మన కాన్ఫిగ్ క్లాస్లో ప్రిఫిక్స్. సో డాట్ నేము, డాట్ డిపార్ట్మెంట్, డాట్ శాలరీ, డాట్ ఏజ్. సో బేస్డ్ ఆన్ ఈ నేమ్స్ బేస్ చేసుకొని మనకి ఎన్విరాన్మెంట్ వాల్యూస్ తెచ్చుకునేది. సో కాన్ఫిగ్ మ్యాప్లో నేను ఈ వాల్యూస్ ఇచ్చేసాను. సో సేవ్ కొట్టాను. నెక్స్ట్ డిపార్ట్మెంట్లో ఈ కాన్ఫిగ్ మ్యాప్ ఎలా సెట్ చేయాలి. ఈ కాన్ఫిగ్ మ్యాప్ నేమ్ వచ్చేసి ఇది. సో డిప్లాయ్మెంట్స్లో స్పెక్లో కంటైనర్స్లో ఈ కంటైనర్స్లో మనం ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అసైన్ చేయాలి. సో నేను ఇక్కడ ఇచ్చిన ప్రాపర్టీ వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఫ్రమ్. సో ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ ఇవ్వచ్చు, లేదా ఎన్విరాన్మెంట్ వాల్యూ రిఫరెన్సింగ్ ఇలా ఇచ్చుకోవచ్చు. నేను డైరెక్ట్గా కాన్ఫిగ్ మ్యాప్ కూడా డైరెక్ట్గా పిక్ చేసుకోవాలని చెప్పేసి నేను కాన్ఫిగ్ మ్యాప్ నేమ్ ఇచ్చేసి ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ అండ్ కాన్ఫిగ్ మ్యాప్ రెఫరెన్సెస్. సో ఈ కాన్ఫిగ్ మ్యాప్ రెఫరెన్సెస్ లోపల మనం నేమ్ ఇచ్చేసి ఆ నేమ్కి ఏవైతే మన కాన్ఫిగ్ మ్యాప్ నేమ్ ఎక్కడైతే మనం కాన్ఫిగ్ మ్యాప్ క్రియేట్ చేసామో అక్కడ సేమ్ నేమ్ని ఈ డిప్లాయ్మెంట్లో ఈ నేమ్కి పాస్ చేయాలి. సో స్పెక్లో కంటైనర్స్లో ఎన్విరాన్మెంట్ ఫ్రమ్. సో ఎన్విరాన్మెంట్ ఫ్రమ్లో కాన్ఫిగ్ మ్యాప్ రెఫరెన్స్ నేమ్. సో సేవ్ చేశాను. సర్వీస్ నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అంటే పార్ట్ 1 ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో వాటిలో ఉన్నదే పెట్టాను. నేనేం చేంజ్ చేయలేదు. సో టైప్ నోట్బుక్ ఉంది, యాప్ నేమ్ ఉంది, సెలెక్టర్ ఉంది, యాప్ నేమ్ ఉంది. సో ఇంకా నేను చేంజ్ చేసిన ఏమీ లేవు. సార్ నేను అప్లికేషన్ని డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసి డాకర్ ఫైల్. సో డాకర్ ఫైల్ కూడా నేనేం చేంజ్ చేయలేదు. పార్ట్ 1లో ఏముందో పార్ట్ 2లో కూడా అదే ఉంది. సో ఇప్పుడు నేను డాకర్ ఇమేజ్ మళ్ళీ బిల్డ్ చేసి వర్షన్ 2కి మార్చాను. ఎందుకంటే లాస్ట్ టైం వర్షన్ 1, ఇప్పుడు వర్షన్ 2కి మార్చాను. సో సేవ్ కొట్టాను. ఏం చేశాను అంటే మినిక్యూబ్ డాష్బోర్డ్కి ఒక ట్యాబు, మినిక్యూబ్ కమాండ్స్కి ఒక ట్యాబు, డాకర్ కమాండ్స్కి ఒక ట్యాబు, అండ్ దెన్ డిప్లాయ్మెంట్కి క్యూబర్నెటిస్ డిప్లాయ్మెంట్కి ఒక ట్యాబు, సర్వీస్కి ఒక ట్యాబు, కాన్ఫిగ్ మ్యాప్ ఒక ట్యాబు ఇలా క్రియేట్ చేశాను. మినిక్యూబ్ కానీ డాష్బోర్డ్ కానీ మనం ఎక్కడైనా రన్ చేయొచ్చు. డాకర్ వచ్చేసి ఎక్కడైతే డాకర్ ఫైల్ ఉందో అక్కడికి నావిగేట్ అవ్వాలి. డిప్లాయ్మెంట్ లేదా సర్వీసు లేదా కాన్ఫిగ్ ఇవి వచ్చేసి ఎక్కడైతే డిప్లాయ్మెంట్ యామిల్ ఫైల్స్ ఉన్నాయో అక్కడికి నావిగేట్ అయి ఉండాలి. సో అందుకోసం నేను ఆల్రెడీ ఆ సెటప్ అంతా చేసి పెట్టాను. సో నెక్స్ట్ ఫస్ట్ నేను డాకర్ ఇమేజ్ బిల్డ్ చేస్తాను. సో నేను డాకర్ ఇమేజ్ బిల్డ్ చేస్తాను. డాకర్ బిల్డ్ -d స్ప్రింగ్ క్రియేటెస్ శాంపుల్ 2.0. సో ఈ ఇమేజ్ నాకు క్రియేట్ అవ్వాలి కరెంట్ డాకర్ ఫైల్ తీసుకొని. సో ఈ డాట్ కంపల్సరీ ఉండాలి. సో డాకర్ ఇమేజ్ క్రియేట్ అయింది. సో వన్స్ డాకర్ ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత నేను ఆ డాకర్ ఇమేజ్కి ట్యాగ్ క్రియేట్ చేయాలి. ఆ డాకర్ హబ్లో ఏదైతే రిపాజిటరీ ఉందో ఆ రిపాజిటరీకి నేను ట్యాగ్ క్రియేట్ చేయాలి. నాకు డాకర్ హబ్లో ఆల్రెడీ స్ప్రింగ్ K8s శాంపుల్ రిపాజిటరీ ఉంది. ట్యాగ్ 2.0 తీసుకొని ఏదైతే నేను ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాను నా లోకల్లో దాన్ని డాకర్ హబ్లోని రిపాజిటరీకి ట్యాగ్ చేస్తున్నాను. సో ట్యాగింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డాకర్ పుష్. సో ఏవైతే నా డాకర్ ట్యాగింగ్ ఈ ఇమేజ్ డాకర్ హబ్లోని నా లోకల్ ఇమేజ్ డాకర్ హబ్లోని రిపాజిటరీ ట్యాగింగ్ అయిపోయిన తర్వాత
ఆ రిపాజిటరీకి నా లోకల్ ఇమేజ్ని పుష్ చేస్తున్నాను. డాకర్ ఇమేజ్ పుష్, రిపాజిటరీ నేమ్ విత్ ట్యాగ్ నేమ్, ఎంటర్. నా డాకర్ హబ్లోకి ఇమేజ్ పుష్ అయింది. సో వన్స్ ఇమేజ్ డాకర్ హబ్లోకి వెళ్ళిన తర్వాత నేను డిప్లాయ్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను. డిప్లాయ్మెంట్ స్టార్ట్ చేసే ముందులా నేను మినీ క్యూబ్ స్టార్ట్ చేయాలి. మినీ క్యూబ్ ట్యాబ్ క్లిక్ చేసి సో మినీ క్యూబ్ స్టార్ట్ --- డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు డాకర్. ఎందుకంటే ఈ మినీ క్యూబ్ ఇమేజ్ మా లోకల్ ఇమేజెస్లో ఆల్రెడీ ఉంది. ఓకే, సో ఇది మినీ క్యూబ్ ఇమేజ్. సో నేను రన్ చేసినప్పుడు ఆ ఇమేజ్కి కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఆ కంటైనర్ డాకర్ హబ్లో కంటైనర్స్లో సో 5 సెకండ్స్ ముందల 0 సెకండ్స్ ముందల 1 సెకండ్ ముందల కంటైనర్ క్రియేషన్ స్టార్ట్ అయింది. సో నా పోర్ట్స్ అన్ని ఇక్కడ యాడ్ అయిపోయి వన్స్ ఇక్కడ కంటైనర్ అంతా రన్ అయిపోయిన తర్వాత మనం మినీ క్యూబ్ది డాష్ బోర్డ్ చూద్దాం. సో నాకు మినీ క్యూబ్ స్టార్ట్ అయింది. నేను మినీ క్యూబ్లో డాష్ బోర్డ్ చూద్దాం. సో వన్స్ ఇది రన్ అవుతుంది. సో మినీ క్యూబ్ డాష్ బోర్డ్కి మినీ క్యూబ్ స్పేస్ డాష్ బోర్డ్ అనే కమాండ్ కొట్టాలి. సో ఎప్పుడైతే మనం ఈ కమాండ్ కొడతామో మనకు రన్ అవుతున్న మినీ క్యూబ్ మనకు బ్రౌజర్లో డాష్ బోర్డ్ లాగా చూపిస్తుంది. అక్కడ మనం డిప్లాయ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, డీమాన్ సెట్స్ ఏమి ఉన్నాయి, డూప్లికేట్ సెట్స్ ఏమి ఉన్నాయి, సర్వీస్ రన్ అవుతుందా లేదా, సర్వీస్ ఉన్నాయా లేవా, తర్వాత కాన్ఫిగ్ మ్యాప్స్ ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు డాష్ బోర్డ్లో. లాంచ్ అయింది. సో నాకైతే డిప్లాయ్మెంట్స్ ఏమీ లేవు, రెప్లికా సెట్ ఏమీ లేవు, సర్వీసెస్ క్యూబర్నెటిస్ డిఫాల్ట్ క్యూబర్నెటిస్ సర్వీసెస్ ఉన్నాయి. తర్వాత కాన్ఫిగ్ మ్యాప్స్లో డిఫాల్ట్ కాన్ఫిగ్ మ్యాప్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ నేమ్ స్పేసెస్, ఈ క్యూబర్నెటిస్ నేమ్ స్పేసెస్ మనం ఎప్పుడైతే డిప్లాయ్మెంట్స్ సర్వీస్ ఏమి క్రియేట్ చేస్తామో అవన్నీ డిఫాల్ట్గా యాడ్ అయ్యి ఉంటాయి. సో నాకైతే డిప్లాయ్మెంట్ ఏమీ లేవు. సో నేను ఇప్పుడు ఒక డిప్లాయ్మెంట్ స్టార్ట్ చేస్తాను. kubectl apply -f డిప్లాయ్మెంట్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్. సో నాకు డిప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయిందా లేదా, రన్ అవుతుందా లేదా ఒకసారి మనం డాష్ బోర్డ్కి వెళ్ళి చెక్ చూద్దాం. సో డాష్ బోర్డ్లో డిప్లాయ్మెంట్స్ మనకు క్రియేట్ అయింది. పార్ట్స్ 0, ఇంకా క్రియేట్ చేస్తామండి. ఎందుకంటే మనం రిప్లికా సెట్ 2 పెట్టాము, అందుకని 2 పార్ట్స్ క్రియేట్ చేయాలి. సో ఈ పెండింగ్లో ఉంది స్టేట్. ఇవి స్టార్ట్ అవ్వగానే మనం సర్వీస్ స్టార్ట్ చేద్దాం. latency పార్ట్స్ రన్ అవ్వాలి. ఇంకా 0 పార్ట్స్ ఉంది. వర్క్లోడ్స్ ఇంకా పెండింగ్ లో ఉంది. సో నేను డిప్లాయ్మెంట్ డిలీట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను.
డిప్లాయ్మెంట్ డిలీట్ చేశాను. సో వన్స్ డిప్లాయ్మెంట్ డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ డిప్లాయ్మెంట్స్ ఏమీ లేవు, వర్క్ లోడ్స్లో పార్ట్స్ ఏమి చూపించట్లేదు. నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. డిప్లాయ్మెంట్ క్రియేటెడ్. Failed. Deployments fail అయింది. ఏం చేస్తామంటే డిప్లాయ్మెంట్ ఓపెన్ చేసి ఇక్కడ డిలీట్ చేస్తాను డాష్ బోర్డ్లో. సేమ్ లేవు, ఒకసారి డిలీట్ చేసి చూస్తాను. ఫోన్లో అప్లై, సో కీప్ సిటీఎల్ అప్లై అయిపోయినప్పుడు డిప్లాయ్మెంట్ అని సమ్ టైమ్స్ ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఒకసారి నేను సిటీఎల్ deployments ఒకసారి అది describe థాట్స్ ఇచ్చాను. Right. నేను ఒకసారి డిలీట్ చేస్తాను. డిలీట్ అయినా లేవు చూసి డాష్ బోర్డ్లో డిలీట్ అయినాయి. మళ్ళీ అప్లై కొట్టాను. ఓకే, సో ఇక్కడ కాన్ఫిగ్ మ్యాప్ లేదని చెప్తుంది. సో నాకు ఈ కాన్ఫిగ్ మ్యాప్ ఉంటే ఈ డిప్లాయ్మెంట్ కూడా రన్ అయింది. సో నేను డిప్లాయ్మెంట్ డిలీట్ చేస్తున్నాను. కాన్ఫిగ్ మ్యాప్ నాకు కాన్ఫిగ్ మ్యాప్ క్రియేట్ అయింది. సో క్రియేట్ అయిందో లేదా ఇక్కడ చెక్ చేద్దాం. నా కాన్ఫిగ్ మ్యాప్ ఇది. సో డేటా కూడా యాడ్ అయింది. ఏవైతే డేటా నేను ఇక్కడ ఇచ్చానో ఆ డేటా నా కాన్ఫిగ్ మ్యాప్లో యాడ్ అయింది. సో వన్స్ యాడ్ అయిన తర్వాత నేను డిప్లాయ్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. డిప్లాయ్మెంట్ క్రియేటెడ్ అండ్ మనం అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం డిప్లాయ్మెంట్ క్రియేట్ అయిందో లేదో. 2 parts రన్నింగ్. సో ఇష్యూ ఏంటి అంటే కాన్ఫిగ్ మ్యాప్స్ డిప్లాయ్మెంట్ అంటే ముందర రన్ అవ్వాలి. డిప్లాయ్మెంట్స్ రన్ అయి స్టార్ట్ అయినాయి. సో నేను సర్వీస్ స్టార్ట్ చేస్తాను. సర్వీస్ కూడా స్టార్ట్ అయింది. మెనూ క్యూబ్కి వెళ్ళి సర్వీస్ యొక్క వివరాలు తీసుకుంటాను. ఎందుకంటే మనం చెక్ చేయాలి కాబట్టి వర్క్ అవుతుందో లేదో.
సో మినీ క్యూబ్లో సర్వీస్ ఇవ్వాలి లేదో తీసుకొని నేను అప్లికేషన్ రన్ చేశాను. సో ఎంప్లాయ్మెంట్ కూడా చెక్ చేద్దాం. ఎంప్లాయీస్ కూడా సో హజరత్ HR డిపార్ట్మెంటు అండ్ 5,000 శాలరీ అండ్ ఏజ్ 16. సో నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ వాల్యూస్ మళ్ళీ కాన్ఫిగ్లో అప్డేట్ చేసి రన్ చేసి ఇక్కడ వర్క్ అవుతుంది లేదు చూద్దాం అనుకుంటున్నాను. సో ఎప్పుడైతే మీరు కాన్ఫిగ్లో అప్డేట్ చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ నజీర్ అని తీసుకుందాం. ఎప్పుడైతే కాన్ఫిగ్ మ్యాప్ అప్డేట్ చేస్తారో కాన్ఫిగ్ మ్యాప్ డిలీట్ చేసి మళ్ళీ డిప్లాయ్ చేయాలి. సో మళ్ళీ అప్లై చేయాలి. సో వన్స్ అప్లై చేసి అయిపోయిన తర్వాత డిప్లాయ్మెంట్ని మళ్ళీ చేయాలి. సో నేను మీకు చూపిస్తాను. కాన్ఫిగ్ మ్యాప్ డిలీట్ అండ్ అప్లై. సో వన్స్ అప్లై అయిన తర్వాత మనం ఎప్పటికెళ్ళి వాల్యూస్ చెక్ చేద్దాం. కాన్ఫిగ్ మ్యాప్లో డాష్బోర్డ్లో కాన్ఫిగ్ మ్యాప్స్. సో ఎర్లియర్ ఇక్కడ హజరత్ అని ఉంది, ఇప్పుడు నజీర్ అని ఉంది. సో ఈ వాల్యూస్ రిఫ్లెక్ట్ ఆటోమేటిక్గా అవుతుందో లేదో చూద్దాం. స్టార్ట్ చేస్తే నాకు రీఫ్రెష్ చేస్తే నాకు మళ్ళీ హజరత్ చూపిస్తుంది. నాకు నజీర్ అనే వాల్యూ అప్డేట్ అవ్వలేదు. సో నేను ఎంప్లాయ్మెంట్ని డిలీట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ స్టార్ట్ చేస్తే నాకు సేమ్ URLతో వర్క్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేస్తాను ఈ సర్వీస్ URLని. సో నాకు ఈ సర్వీస్ URL వర్క్ అవుతుంది ఎందుకంటే డిప్లాయ్మెంట్ చేంజ్ అయిపోయింది కాబట్టి న్యూ URL క్రియేట్ అవుతుంది. సో మినీ క్యూబ్కి వెళ్ళి Ctrl+C మళ్ళీ సర్వీస్ URL గెట్ చేసుకుంటున్నాను. సో లాస్ట్ టైం పోర్ట్ వచ్చేసి 54380, ఇప్పుడు పోర్ట్ వచ్చేసి 54490. సో పోర్ట్ చేంజ్ అయింది. అప్లికేషన్ అయితే రన్ అవుతుంది. ఎంప్లాయీ సో ఏవైతే కాన్ఫిగ్ వాల్యూస్ చేంజ్ అయినాయో అవి కూడా అప్డేట్ అయినాయి. సో ఇలా మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని కుబర్నెటిస్ పాడ్స్లో యాడ్ చేయడానికి కాన్ఫిగ్ మ్యాప్స్ వాడతాం. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం అన్నీ డిలీట్ చేయాలి. డాష్బోర్డ్లో ఏవైతే చూపిస్తున్నాయో డిప్లాయ్మెంట్స్, కాన్ఫిగ్ మ్యాప్స్, సర్వీసెస్, సో ఇవన్నీ డిలీట్ చేసేద్దాం. కాన్ఫిగ్ మ్యాప్ kubectl డిలీట్ ఆ ఫైల్ నేమ్, ఇక్కడ సర్వీస్కి kubectl డిలీట్ -f సర్వీస్ ఫైల్ నేమ్. నెక్స్ట్ డిప్లాయ్మెంట్కి kubectl డిలీట్ -f డిప్లాయ్మెంట్ ఫైల్ నేమ్. సో నాకు ఇవన్నీ డిలీట్ అయినా లేవో ఒకసారి నేను డాష్బోర్డ్కి వెళ్ళి చెక్ చేస్తాను. డాష్బోర్డ్లో డిప్లాయ్మెంట్స్లో ఏమీ లేవు, కాన్ఫిగ్ మ్యాప్స్లో కూడా ఏమీ లేవు, సర్వీసెస్లో డిఫాల్ట్ సర్వీసెస్ మాత్రమే ఉన్నాయి. సో వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను మినీ క్యూబ్కి వెళ్ళి Ctrl+C మినీ క్యూబ్. సో దీనికంటే ముందు నేను కూడా చెప్పాలి, ఇక్కడ కాన్ఫిగ్ మ్యాప్లో V1, డిప్లాయ్మెంట్లో యాప్ V1, సర్వీస్లో V1, ఇలా యాప్ వర్షన్స్ ఇస్తున్నాం కదా. ఇవి మనం ఎలా గెట్ చేసుకుంటామంటే kubectl API రిసోర్సెస్ అని ఎంటర్ కొడితే సో కాన్ఫిగ్ మ్యాప్స్కి API వర్షన్ వచ్చేసి V1. అలాగే డిప్లాయ్మెంట్కి API వర్షన్ యాప్స్ V1. సో మీకు ఇలా మీరు రాసిన కాన్ఫిగ్ YAML ఫైల్స్లో కుబర్నెటిస్ వర్షన్ API వర్షన్ తెలియకపోతే ఇలా మీరు చెక్ చేసుకొని అప్డేట్ చేసుకోండి. సో వన్స్ నాకు మినీ క్యూబ్ చెకింగ్స్ అన్నీ అయిపోయినాయి, టెస్టింగ్ అంతా అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు మినీ క్యూబ్ స్టాప్ చేస్తాను.
సో ఇప్పుడు ఇది స్టాప్ చేయగానే నాకు డాకర్లో కంటైనర్లో మినీ క్యూబ్ కంటైనర్ స్టాప్ అయిపోవాలి అండ్ ఇట్ విల్ బి డిలీటెడ్. అది కూడా డిలీట్ అయిపోవాలి. సో ఆల్రెడీ స్టాప్ అయిపోయింది. ఇమేజెస్ కంటైనర్స్ సారీ మనకి స్టాప్ అయిపోయింది. సో వన్స్ స్టాప్ అయిపోయిన తర్వాత మన మినీ క్యూబ్ డిలీట్ అని కొడితే ఇప్పుడు కంటైనర్ని డిలీట్ చేసింది. సో ఇప్పుడు కంటైనర్లో మనకి ఏమీ లేవు. సో ఇమేజెస్ మాత్రమే ఉన్నాయి. ఆ ఇమేజెస్ అన్ని లోకల్ ఇమేజెస్. మనం డాకర్ హబ్లోకి ఆల్రెడీ ఇమేజ్ పుష్ చేసాము. మస్తానవలి 2600 స్ప్రింగ్ 8 శాంపిల్ ట్యాగ్ వచ్చేసి 2.1. సో ఇలా మనం కాన్ఫిగ్ మ్యాప్స్ కుబర్నెటిస్ పార్ట్స్ లో వాడుకుంటాము. కాన్ఫిగ్ మ్యాప్స్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ని అసైన్ చేయడం కోసం, ఆ వాల్యూస్ ని వాడుకోవడం కోసం పార్ట్స్ లో మనం ఈ కాన్ఫిగ్ మ్యాప్ వాడతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.